తాళపత్ర నిధి అనే బుక్ నుంచి నేను చదువుతున్నాను. దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు? సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలని ఉంచమని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే. కొబ్బరికాయ అంటే మానవ శరీరం. బొండం పైనున్న చర్మం మన చర్మం. పీచు మనలోని మాంసం. పెంకే ఎముక. కొబ్బరే ధాతువు. అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయ పైనున్న 3 కళ్ళు ఈడ, పింగళి, సుఖంన అనే నాడులు. అందుకే మనం గుడిలో ఉన్నప్పుడు కొబ్బరికాయను కొడతాం.